వచ్చేయండి సార్. కానిస్టేబుల్స్ వీళ్ళందరినీ అక్కడ నిల్చోబెట్టండి. ఓకే సార్. సీఏ గారు వస్తారు కదా, అప్పుడు మాట్లాడుకుందాం. నాగేశ్వరరావు సార్. వీళ్ళందరి పేర్లు నోట్ చేసుకో. అలాగే సార్. ఎఫ్ఐఆర్ కాపీ రెడీ చేయి. ఓకే సార్. మీకేం పోయే కాలం వచ్చింది? చూడ్డానికి అందరూ పెద్దండి పిల్లల్లో ఉన్నారు కదా. శుభ్రంగా చదువుకున్న వాళ్ళు ఇలా తాగి తందనాడటం ఏంటి? ఇలా పోలీస్ స్టేషన్ దాకా రావడం ఏంటి? అరే, మీ వాళ్ళకి తెలిస్తే ఎంత బాధపడతారో తెలుసా? బాధపడతారో కాదు, నాలాంటి మనిషిని ఇక్కడికి తీసుకొచ్చినందుకు రేపు మీరంతా బాధపడతారు. ఆలోచించండి సీఐ గారు. ఏం మాట్లాడుతున్నావమ్మా? ఎవరితో మాట్లాడుతున్నారు? నేను కూడా అదే అడుగుతున్నాను. ఎవరో ఏంటో వెనక ముందు ఆలోచించకుండా ఆఫ్టర్ ఆల్ ఎవరో ఒకటి కంప్లైంట్ ఇచ్చిందని మమ్మల్ని అందరినీ స్టేషన్కి తీసుకొస్తారా? మేమేంటో తెలుసా? మా స్టేటస్ ఏంటో తెలుసా? అసలు నేనెవరో తెలుసా? ది గ్రేట్ శంకర్ ప్రసాద్ గారి మనవరాల్ని. ఈ సిటీలోనే మా తాత ఒక పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్. ఆయనకున్న హై ప్రొఫైల్ మీ డిపార్ట్మెంట్కి తెలియంది కాదు. ఆయన తలుచుకుంటే స్టేట్ హోమ్ మినిస్టర్తో కూడా ఫోన్లో మాట్లాడగలరు. అది మా తాత స్టేటస్. అలాంటి నన్ను స్టేషన్కి తీసుకొస్తారా? మీ డిపార్ట్మెంట్లో మీరు 10 కాలాల పాటు ప్రశాంతంగా జాబ్ చేయాలి అనుకుంటే మాలాంటి వాళ్లతో ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలుసుకోండి. చేసిన తప్పుకి సారీ చెప్పి మమ్మల్ని పంపించండి. నువ్వు శంకర్ ప్రసాద్ గారి మనవరాలు అయ్యి ఉండవచ్చు. సార్కి సిటీలో ఎంతో పలుకుబడి ఉండొచ్చు. కానీ చట్టం అనేది ఒకటి ఉంది కదా. అమ్మాయి పకడ్బందీగా మీ మీద కేసు పెట్టింది. ఎఫ్ఐఆర్ నోట్ అయింది, కేసు ఫైల్ అయింది, మ్యాటర్ మీడియా దాకా వెళ్ళింది. చూడమ్మా, నేను మిమ్మల్ని ఇప్పుడు వదిలేస్తే మీ తాతయ్య వల్ల కాదు, మీడియా వల్ల నా ఉద్యోగం పోతుంది. అయితే ఇంట్లో ఉండాలి, లేకపోతే అంత సరదాగా ఉంటే ఎక్కడికైనా వెళ్ళి పార్టీ చేసుకోవాలి. పల్లెటూరు దగ్గర ఉన్న ఫామ్ హౌస్లో ఇలా తాగి తందనాలు ఏంటి? చూడు, కేసు నమోదైంది, ఇంక నేను చేసేదేమీ లేదు. నాగేశ్వరరావు, వీళ్ళందరి దగ్గర సంతకాలు తీసుకుని సెల్లో కూర్చోబెట్టు. హలో, లేడీస్ని నైట్ టైం స్టేషన్లో ఉంచకూడదు. అది మీకు తెలుసా? మా డ్యూటీ ఏంటో మాకు తెలుసు. మీరందరూ తాగున్నారు, మీ శాంపిల్స్ కూడా మాకు దొరికాయి. లేడీ కానిస్టేబుల్స్ మేమున్నాం కాబట్టి మిమ్మల్ని ఉంచొచ్చు. ఆ మాత్రం రూల్స్ మాకు కూడా తెలుసు. మీరు నోరు మూసుకొని పదండి. పదండి, రండి. ఏంటి పూర్ణ, ఎవరి గురించి ఎదురు చూస్తున్నావు? అలా అడుగుతారేంటండి? సమంత పార్టీకని వెళ్ళింది కదా, ఇప్పటి వరకు ఇంకా ఇంటికి తిరిగి రాలేదు. నాకు చాలా కంగారుగా ఉందండి. పూర్ణ, శామ్ ఇంకా చిన్నపిల్ల కాదు, తనకన్ని విషయాలు తెలుసు. అయినా పార్టీ ఉందని వెళ్ళింది కదా, అక్కడ పార్టీ ఫినిష్ చేసుకొని రావడానికి టైం పడుతుంది కదా. తనొస్తుందిలే. ఎందుకు ప్రతి చిన్న విషయానికి టెన్షన్ పడతావు? టెన్షన్ పడకుండా ఎలా ఉండమంటారండి? సమంత జీవితం ఎలా ఉందో మనకు తెలుసు కదా. అయినా పెళ్ళైన ఆడపిల్లకి ఇలా పార్టీలు అవి ఏంటండి? పొద్దు అంటే మీరెవరూ వినలేదు కదా. అన్నయ్య, వదనా, త్వరగా రండి. ఏంటొదనా, ఏమైంది? ఏమైందమ్మా? బ్రేకింగ్ న్యూస్. పిల్లలు పెడదారిన పడుతున్నారు. సంపన్నుల ఇంటి పిల్లలకి స్వేచ్ఛ ఎక్కువ అవుతుంది. వాళ్ళు ఎలా కావాలంటే అలా ప్రవర్తించే స్వేచ్ఛ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇస్తున్నారు. రుద్రారం అనే గ్రామంలో ఒక గెస్ట్ హౌస్ లో ఈ రోజు సంపన్నుల పిల్లలందరూ ఒక పార్టీ చేసుకున్నారు. మందు తాగుతూ డీజే సౌండ్ తోని ఊరు మొత్తాన్ని ఇబ్బంది పెట్టారు.
ఇదే క్రమంలో అక్కడున్న కొంతమంది యువకులు ఒక ఆడపిల్లని అల్లరి పెట్టారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులంతా పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. పార్టీ చేసుకుంటున్న వాళ్ళని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఇందులో ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రముఖ పారిశ్రామికవేత్త పెద్ద బిల్డర్ అయిన శంకర్ ప్రసాద్ మనవరాలు సమంత కూడా ఉండడం కొసమెరుపు. తనని కూడా పోలీసులు అరెస్టు చేసినట్టుగా సిఐ మీడియాకి తెలియజేశారు. పూర్ణ, నేను ఏదైతే భయపడ్డానో అదే జరిగిందండి. ఈ పార్టీలవి వద్దు అని చెప్తే సమంత ఏమో వినిపించుకోలేదు. ఫ్రెండ్స్ పార్టీ అంటూ వెళ్ళింది. ఇప్పుడు చూడండి ఎలాంటి పరిస్థితి తీసుకొచ్చిందో. ఏంటి మనవరాలు పోలీస్ స్టేషన్లో ఉందంటే ఎంత పరువు తక్కువ. రేపొద్దున మనం తలెత్తుకు తిరగలమా? ఏంటి పూర్ణ ఇది? ఇప్పుడు ఏం జరిగిందని నువ్వు ఇంతలా కంగారు పడుతున్నావు? నేను లేనా చూసుకోవడానికి? ఇంకా ఏం చూసుకుంటూ ఉంటారండి? ప్రపంచం మొత్తం ఆ టీవీ వాళ్ళు చూపిస్తున్నారు మీ మనవరాల్ని ఆ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారని. అక్కడ పార్టీ జరగడం ఏంటి, అందులో మందు అది తాగడం ఏంటి? అయ్యో, పార్టీలో మందు తాగారు అని చెప్పారు కానీ సమంత తాగింది అని చెప్పలేదు కదా వదరా. సమంతని ఈ విషయంలో మనం తప్పెలా పడతాం? తాటి చెట్టు కింద కూర్చొని పాలు తాగాము అంటే ఎవరు నమ్మరొదినా, కళ్ళే తాగామనంటారు. ఆ పార్టీలో సమంత తాగకపోయినా సమంతని ఎవరు నమ్ముతారు? పైగా అలాంటి పార్టీకి నువ్వెందుకు వచ్చావు అని అడుగుతారు. సమంత అంటే ఎవరు? ఊరు పేరు లేని మనిషి కాదు, శంకర్ ప్రసాద్ మనవరాలు. ఈ సిటీలో మీ అన్నయ్యకున్న పేరు నీకు తెలీదా? ఇప్పుడు ఈ ఫోటోలు టీవీలో వచ్చాయంటే మన పరువు ఏమవుతుంది? అసలే సమంత జీవితం ఎలా ఉందో మనకి తెలుసు కదా. వంశీ తన మీద ఎంత కోపంగా ఉన్నాడో కూడా మనకి తెలుసు కదా. ఇప్పుడు వంశీ ఇది చూశాడంటే సమంతని ఇక జీవితంలో క్షమిస్తాడా? ఇదెందుకు ఎవరు అర్థం చేసుకోవడం లేదు. పూర్ణ, నువ్వు అనవసరంగా భయపడి నన్ను మరింత కంగారు పెట్టకు. కొంచెం మెల్లిగా మాట్లాడు. వంశీ ఎక్కడున్నాడు? బయటికి వెళ్ళాడండి, ఈ పాటికి వచ్చేస్తూ ఉంటాడు. ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయండి. మీరెవరూ మాట్లాడద్దు. ఇప్పుడే నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళొస్తాను. నా మనవరాలను అరెస్ట్ చేయడం ఏంటి? నా ఇన్ఫ్లుయెన్స్ ఏంటో తెలిసి కూడా పోలీసులు ఇంత డేరేలా చేశారు. అవసరమైతే పై ఆఫీసర్తో నేను మాట్లాడతాను. ఈ విషయాలు బయటికి రాకుండా నేను చూసుకుంటాను. నాతో పాటే సమంతం తీసుకొస్తాను. అంతవరకు దయచేసి మీరెవరు ఏం మాట్లాడకండి. ఆ పని చెయ్యండి అన్నయ్య. మీరు వెంటనే సమంతని తీసుకొచ్చేయండి. ఇప్పటికే న్యూస్ టీవీలో వచ్చింది. వెంటనే అది స్ప్రెడ్ అవ్వకుండా ఆఫ్ చేయించే ప్రయత్నం చేయండి. మీరు స్టేషన్కి వెళ్లారు అంటే పోలీసులు వెంటనే సమంతను పంపించేస్తారు. ముందు ఆ పని చూడండి అన్నయ్య. చూడు పూర్ణ, ఈ విషయంలో నువ్వు ఇంకేం ఆలోచించొద్దు. శామ్ని కూడా ఇంకేం అనొద్దు. ఏం జరిగిందో తను వచ్చాకే మాట్లాడదాం. వంశీ దగ్గర అసలు ఈ ప్రస్తావన తీసుకురావద్దు. నేను ఇప్పుడే వెళ్ళొస్తాను. వెళ్ళన్నయ్యా. నీ మనవరాల్ని నువ్వు తీసుకొచ్చి నువ్వు ఇన్ఫ్లుయెన్స్తో కేసు అవ్వకుండా చూడగలవేమో కానీ ఈ విషయం వంశీకి తెలియకుండా నువ్వు దాచలేవు. నేనున్నాను కదా. వాళ్ళిద్దరూ ఎప్పటికీ కలవకూడదని కోరుకునే మనిషిని నేను. ఇది నాకు బ్రహ్మాస్త్రంలా దొరికింది.
ఈ అవకాశాన్ని నేనెందుకు వదిలేస్తాను? ఎప్పుడో బయలుదేరానని చెప్పింది, ఇంకా ఇప్పటి వరకు రాకపోవడం ఏంటి? నాకెందుకో భయంగా ఉంది. భలే వారండి. రాణి ఏమైనా చిన్నపిల్ల? ఆటోలో వస్తానని చెప్పింది కదా. ఊరికి దూరంగా వెళ్ళింది అంటే వచ్చే దారిలో ఏ ట్రాఫిక్ జాము అయ్యుండుంటుంది. వచ్చేస్తుందిలేండి. ఏంటమ్మా ఇంత ఆలస్యమైంది? నువ్వు అక్కడి నుంచి బయలుదేరి చాలాసేపు అయింది కదా. నువ్వింతవరకు రాకపోతే నాకెంత భయమైందో తెలుసా? ఏంటక్క, నువ్వు రాలేదని మేమందరం టెన్షన్ పడుతుంటే నువ్వు మాత్రం ఏం మాట్లాడలేదు. ఏంటి, ఏమన్నా అయిందా? అడుగుతుంటే సమాధానం చెప్పవేంటమ్మా? ఎందుకింత ఆలస్యమైంది? వచ్చేసింది కదండి, ఇంకెందుకు భయపడతారు? రాణిని చూస్తే అర్థమవుతుంది కదా తనకేదో ఇబ్బంది కలిగిందని. అందుకే అడుగుతున్నా. ఏమైందో చెప్పమ్మా. ఏం చెప్పమంటావమ్మా? కాలం ఎలా మారుతుందో కూడా అర్థం కావట్లేదు. వయసుకొచ్చిన పిల్లలు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో, ఎలాంటి తిరుగుళ్ళు తిరుగుతున్నారో పట్టించుకోవడం కూడా వాళ్ళింట్లో వాళ్ళు మానేశారు. నేను నిన్న వస్తుంటే దారిలో ఆ ఊళ్ళో ఉన్న గెస్ట్ హౌస్ దగ్గర ఎవరో డబ్బున్న వాళ్ళ పిల్లలంట. అందరూ కలిసి అందులో పార్టీ చేసుకుంటున్నారు. తాగడము, పెద్ద పెద్ద శబ్దాలతో పాటు పాటలు పెట్టుకుని డాన్సులు చేయడం చేస్తున్నారు. ఆటోకి అడ్డొచ్చాడు. ఆటో అతన్ని వాళ్ళు తిడితే నేను ఎదురు తిరిగానని నన్నే అల్లరి పెట్టబోయారు. అవునా? ఆ మృగం నుంచి ఎలా తప్పించుకున్నావు? ఎందుకమ్మా అంతలా భయపడుతున్నావు? అల్లరి పెడితే చూస్తూ ఊరుకోమంటావా? పారిపోయి వచ్చేసాననుకుంటున్నావా? అందుకే పోలీస్ కంప్లైంట్ ఇచ్చేశాను. వాళ్ళందరినీ అరెస్ట్ చేయించి ఇక్కడికొచ్చాను. వాళ్ళు చేసిన తప్పేంటో వాళ్ళకి తెలిసి రావాలి కదా. అందుకే వాళ్ళని పోలీసులు తీసుకెళ్లేంత వరకు అక్కడే ఉండి తీసుకెళ్ళాకే వచ్చాను. మంచి పని చేశావమ్మా. డబ్బున్న వాళ్ళ పిల్లలు అంటే కన్ను మిన్ను కాకుండా తయారవుతున్నారు. అడిగినంత డబ్బిచ్చి ఎంజాయ్ చేయమని వదిలేస్తుంటే ఇదిగో పరిస్థితి ఇలాగే తయారవుతుంది. నువ్వు చాలా మంచి పని చేశావు రాణి. అలాంటి వాళ్ళకి బుద్ధొచ్చే పని చేశావు. ఏంటండి మీరు కూడా అలా మాట్లాడతారు? అమ్మా రాణి, అనవసరమైన గొడవల్లో తలదూర్చడం ఎందుకమ్మా? వాళ్ళు నిన్ను అల్లరి పెట్టుంటే వాళ్ళ నుంచి తప్పించుకొని వచ్చేయాలి. కానీ ఇలా పోలీస్ కేసులు అవి ఇవి పెట్టి లేనిపోని తలనొప్పులు కొని తెచ్చుకుంటావా? ఏం మాట్లాడుతున్నావమ్మా? మృగాల్లా మీద పడుతూ ఉంటే చూస్తూ వదిలేయమంటావా? అలా వదిలేస్తే నేను తప్పించుకుంటాను. కానీ ఇంకో ఆడపిల్ల కనబడిందనుకో, ఆ పిల్ల పరిస్థితి ఏమవుతుందమ్మా? అలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాలే తప్ప పారిపోయి రాకూడదు. అవునమ్మా, అక్క మంచి పని చేసింది. అలాంటి వాళ్ళకి అలానే బుద్ధి చెప్పాలి. చాలే నోర్మి. డబ్బున్న వాళ్ళ పిల్లలు అంటున్నావు. పెద్దవాళ్లతో పరిస్థితులు ఎలా దారితీస్తాయో ఎవరికి తెలీదు. ఎంతైనా మనం మధ్యతరగతి వాళ్ళం. మన బ్రతుకులు మనం గుట్టుగానే బ్రతకాలి. పోనీలేమ్మా, అక్కొచ్చేసింది కాబట్టి ఇంకెందుకు భయం? పడుకుందాం పదండి. శామ్, తాతయ్య. తాతయ్య, శామ్, తాతి, చూడు తాతి, ఎంత చెప్తున్నా వినకుండా మమ్మల్ని స్టేషన్కి తీసుకొచ్చారు.
నువ్వే మమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళి తాతి. నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను. నేను వచ్చేసాను కదమ్మా, ఇంకేం కాదు. వెంటనే నేను ఇక్కడి నుంచి తీసుకెళ్తాను. నా మనవరాలివని తెలియక అరెస్ట్ చేస్తుంటారు. తీసుకెళ్లే బాధ్యత నాది. లేదు తాతి, నేను నీ మనవరాలనని చెప్పాను, అయినా సరే వినలేదు. అరెస్ట్ చేశారు. వీళ్ళకన్నీ తెలుసు తాతి. సార్ అసలు ఏం జరిగిందంటే హే! ఎంత ధైర్యం నీకు? నా మనవరాలని చెప్పాక కూడా తనని స్టేషన్లో పెడతావా? అసలు నేనేంటో తెలుసా? సొసైటీలో నా స్థాయి ఏంటో తెలుసా? నాకున్న పలుకుబడి ఏంటో తెలుసా? నేనొక్క ఫోన్ చేశానంటే మీ డిఐజీ నాతో మాట్లాడతారు. అప్పుడు నీ ఉద్యోగం ఏమవుతుందో తెలుసా? చూడండి సార్, మీ మనవరాలు అరెస్ట్ అయినందుకు కోపంలో మీరు ఇలా మాట్లాడారని నేను అర్థం చేసుకోగలను. కానీ డ్యూటీలో ఉన్న ఒక పోలీస్ ఆఫీసర్ కాలర్ పట్టుకున్నారంటే అది చాలా పెద్ద కేసు అవుతుంది. ఏయ్, నన్నే బెదిరిస్తున్నావా? మమ్మల్ని టచ్ చేసే ధైర్యం నీకుందా? నా మనవరాలు ఏం తప్పు చేసిందని అరెస్ట్ చేశారు. నువ్వు చేసింది తప్పు కానప్పుడు నేను చేసింది తప్పెలా అవుతుంది? చెప్పు, ఎవరితో మాట్లాడమంటావు? సిటీ కమిషనర్తోనా, డీజీపీతోనా, ఐజీతోనా, లేక హోమ్ మినిస్టర్తో మాట్లాడమంటావా? ఎవరితో మాట్లాడమంటావో చెప్పు. ఎవరితో ఫోన్ చేయించమంటావో చెప్పు. సార్, మీరేంటో మీకున్న పలుకుబడేంటో డిపార్ట్మెంట్లో అందరికీ తెలుసు. కానీ ఇప్పుడున్న సిట్యుయేషన్ ఏంటో మీరు ఆలోచించండి. మీ మనవరాలని తెలిసినా వదిలేసే అవకాశం లేదు సార్. అలాగే ఉండుంటే నేనే మీకు ఫోన్ చేసి సార్ ఇలా జరిగింది అని చెప్పి తీసుకొచ్చి నేనే మీ ఇంట్లో దింపేవాడిని సార్. కానీ వీళ్ళందరూ ఒక పార్టీలో డ్రింక్ చేస్తూ దొరికిపోయారు. అందరినీ టెస్ట్ చేస్తే అందరూ ఆల్కహాల్ తీసుకున్నారు. అది ఓవర్ డోస్ తీసుకున్నట్టు ప్రూవ్ అయింది సార్. అందులోని కుర్రాళ్ళు కొంతమంది అక్కడ వెళుతున్న ఒక అమ్మాయిని ఫిజికల్గా హెరాస్మెంట్ చేశారు. ఆ అమ్మాయి వీళ్ళ మీద కేసు పెట్టింది సార్. కానీ ఆ ఊరు మొత్తం వీళ్ళకి ఎగెయినిస్ట్గా కేసు పెట్టారు. మీడియా మొత్తానికి న్యూస్ స్ప్రెడ్ అయింది సార్. ఇప్పుడు మీడియాలో న్యూస్ వచ్చేసింది. మీరు ఎవరికి ఫోన్ చేసినా ఏం చేసినా ఎవరు దీన్ని పట్టించుకోరు సార్. పొరపాటున నేను ఇప్పుడు మీ మనవరాలను వదిలేశానంటే పోలీస్ డిపార్ట్మెంట్ పెద్దవాళ్ళతో కుమ్మక్కయ్యారని చెప్పి మా మీద మీడియాలో ప్రచారం చేస్తారు. సారీ సార్, ఈ విషయంలో నేనేం చేయలేను. ఆల్రెడీ కేసు ఫైల్ అయింది. నువ్వేం చేయలేకపోయినా నేను చేయగలను. మా లాయర్ వస్తున్నాడు, బెయిల్ తీసుకొస్తాడు. బెయిల్ ఇచ్చి అప్పుడు నీతో మాట్లాడతాను. నమస్తే సార్. రండి లాయర్ గారు, బెయిల్ పేపర్స్ తీసుకొచ్చారా? ఇవ్వండి. ముందు సమంతని ఇక్కడి నుంచి తీసుకెళ్ళాలి. సారీ సార్, ఈరోజు ఫ్రైడే, రేపు సాటర్డే, ఎల్లుండి సండే, మండే కూడా పబ్లిక్ హాలిడే ఉంది సార్. వరుసగా 3 రోజులు హాలిడేస్ రావడంతో 2 డేస్ వరకు మనకు బెయిల్ సంబంధించి ఏం చేయలేం సార్. అంటే 3 రోజుల పాటు నా మనవరాలు పోలీస్ స్టేషన్లో ఉండాలా? ఏం మాట్లాడుతున్నారండి? లాయర్ గారు, తన 5 నిమిషాలు కూడా ఇక్కడ ఉండకూడదు. ఇంకేమైనా ఏర్పాట్లుంటే చూడండి. మీకంతంత ఫీజునిచ్చి హైర్ చేసుకుంది దేనికోసం? మాకు ఇలాంటప్పుడు ఫేవర్ చేస్తారనే కదా. ముందా పని చూడండి. సిఐ గారు, స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించండి సార్. ఫార్మాలిటీస్ ఏమైనా ఉంటే మనం తర్వాత చూసుకుందాం సార్. సారీ సార్, అలాంటి అవకాశం ఏమాత్రం ఉన్నా నేనే చేసి ఉండేవాడిని కదా. కానీ ఆ ఛాన్స్ లేదు సార్. వీళ్ళందరినీ మంగళవారం కోర్టులో ప్రొడ్యూస్ చేయాల్సిందే. నేనేం చేయలేను సార్. సారీ సార్. నా మనవరాలు మీద కేసు పెట్టేంత ధైర్యం ఎవరికొచ్చింది? ఆ కేసు పెట్టిన అమ్మాయి పేరు చెప్పండి, నేను మాట్లాడతాను. మాట్లాడండి సార్. మీరు మాట్లాడితే ఆ అమ్మాయి వచ్చి కేసు విత్డ్రా చేసుకుంటే పంచాయతీ స్టేషన్లోనే క్లోజ్ చేసి వీళ్ళందరినీ పంపించేస్తాం సార్. ఎవరో చెప్పు, తన పేరేంటో చెప్పు.
ఎక్కడుంటుందో చెప్పు, ఇక్కడికే పిలిపించి మాట్లాడతాను. ఆ అమ్మాయి పేరు రాణి సార్. రాణియా? ఏ రాణి? అదే సార్, ఇదివరకు వంటంలో హోటల్ ఉండేది, ఇప్పుడు రీసెంట్గా ఫ్యాక్టరీ కూడా రన్ చేస్తున్నారు. ఆ రాణియే సార్. పెళ్లికని వచ్చి తిరిగి వెళుతూ ఉంటే ఈ కుర్రాళ్ళు ఆ అమ్మాయిని ఫిజికల్గా హెరాస్మెంట్ చేశారు. ఊళ్ళో వాళ్ళందరూ కలిసి కంప్లైంట్ ఇచ్చారు సార్. మీడియా కూడా న్యూస్ రిలీజ్ చేశారు. సో ఈ కేసు చాలా పకడ్బందీగా పెట్టారు. ఇప్పుడు ఆ అమ్మాయి కేసు విత్డ్రా చేసుకుంటే గాని తప్ప మీ మనవరాలు మీ ఇంటికి రాదు సార్. నువ్వేం భయపడకమ్మా, ఆ రాణితో నేను మాట్లాడతాను. వెంటనే కేసు విత్డ్రా చేసుకునేలా చేస్తాను. నిన్ను విడిపిస్తాను. ఓకేనా? జాగ్రత్త. సమంత పోలీస్ స్టేషన్లో ఉంటే మన ఇంటి పరువు పోతుంది, దానికి కారకురాలు నువ్వే అవుతావని రాణిని హెచ్చరిస్తాను. రాణిని బెదిరించైనా సరే ఈ కేసు విత్డ్రా చేయిస్తాను. వాళ్ళకి ఎలా చెప్పాలో అలాగే చెప్పాలి. ఎవరిని ఎక్కడుంచాలో అక్కడే ఉంచుతాను. ఆ రాణి లాంటి వాళ్ళు కృతజ్ఞతహీనులు. మనం కన్నీళ్లు పెట్టుకుంటే వాళ్ళు మనతో మరింతగా ఆడుకుంటారు. మనం గట్టిగా మాట్లాడితేనే వాళ్ళు భయపడతారు. అందుకే నేనే వెళ్ళి మాట్లాడతాను.